ఎంతో మేలు దయచేసి వాక్యంలోంచి, ప్రార్థనలోంచి, ఆరాధనలోంచి, స్థుతిలో నుంచి అబ్రాహాంని హెచ్చించినట్టు దేవునికి మహిమ కలుగుగాక. అబ్రాహాంని ఒకటే మాట అన్నాడు, ఏందో తెలుసా, నీ నామాన్ని నేను గొప్ప చేస్తా. ఎందుకో తెలుసా, ఎందుకు అంటే ఆయన గోత్రంలో నుంచి రావాలి కాబట్టి, ఆయన అబ్రాహాం సంతానముగా రావాలి కాబట్టి ఆయన నామాన్ని గొప్ప చేసినంట. మరి ఆయన నామాన్ని గొప్ప చేస్తే మరి నాకు ఏంటి అని మనం అనుకోవచ్చు. మనల్ని కూడా ఆయన గొప్ప చేసిందంట. ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించి రాకడ దినం వరకు మనల్ని ముద్రించినట్ట. దేవుడికి మనం విమోచన దినం వరకు మనల్ని భద్రంగా కాపాడినట్ట. సంఘంలో సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. ఇవి రెండు దేవునికి మహిమ. వెండి బంగారాల కంటే మంచి పేరుని దేవుడు, గొప్ప ఐశ్వర్యం కంటే కూడా దేవుడు నీకు అవి అనుగ్రహించిండు. అవి అనుగ్రహించి వాటి ద్వారా నిన్ను నిలబెడుతుండు. ఆయన పనిలో నిన్ను వాడుకుంటుండు. ఆయన పని కొరకు నిన్ను హెచ్చించిండు. ఆయన పనిలో నువ్వు నిలబడాలని వాటన్నిటిని సమకూర్చిందంట. వాటిని దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యంలో, నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో ఇవన్నీ కూడా నీకు పొందుపరచబడతాయట. దేవుడికి స్తోత్రం. సామెతలు 22వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. నీ అంతరంగ మందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. వాక్యాన్ని, ప్రార్థనను అవి వదిలిపెట్టదు. అస్సలు వాటి నుండి దూరం అవ్వదు. అవి మన జీవితానికి ఊపిరి లాంటివి. ఊపిరి లేకపోతే మనం బ్రతకగలుగుతామా కదా? అవి కూడా అన్నీ మనకు పని చేయడానికి దేవాది దేవుడు మంచి పేరు, ఘనత, ఖ్యాతిని జెఫెన్యాలు అంటాడు. నీకు మంచి పేరుని, ఖ్యాతిని కలగజేస్తా. అందరికీ ఉన్న నామం కంటే, అందరికి ఉన్న ఖ్యాతి కంటే, అందరికి ఉన్న వాటి కంటే నిన్ను హెచ్చిస్తా అంటాడు కదా. దేవుడికి స్తోత్రం. నిన్ను హెచ్చించడానికి ఆయన నిన్ను పిలిచిండు, నిలబెట్టిండు, ఆయన పనిచ్చిండు, ఆయన వాక్యం ఇచ్చిండు, ఆయన కృపను అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకరం నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ దయ దయచేయండి, మీ మేలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.